24 రవి గారు 24, 29 మంత్రివర్గం. అంటే మొదటిసారి ఇంత విస్తృతమైన 3 పార్టీలతో కూడిన మంత్రివర్గం అని కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. గతంలో బీజేపీ ఒకటి ఉండింది, వాళ్ళు కూడా మధ్యలో 18 తర్వాత బయటికి వెళ్ళిపోయారు. పైగా బీజేపీ ఉన్నా కానీ అది ప్రధానంగా తెలుగుదేశం మంత్రివర్గం కిందే ఉండేది. ఏదొచ్చినా కానీ అది తెలుగుదేశంది, మాదేముంది అనేవాళ్ళు. కానీ ఇప్పుడు నిజమైన అర్థంలో ఒక మిశ్రమ మంత్రివర్గం ఏర్పడినట్టు భావించాలి మనం. అయితే దీంట్లో 2 ఉన్నాయి పాయింట్స్. ఒకటి, ఇది ఆధారపడిన మంత్రివర్గం కాదు. తెలుగుదేశం పార్టీకి సంపూర్ణమైన ఆధిక్యత చాలా అవసరమైన దానికంటే ఎక్కువగా కూడా ఉంది. అదే సమయంలో రాజకీయంగా మటుకు 2 పూర్తిగా కలిసి తెచ్చుకున్నటువంటిది. కాబట్టి దీనికి మిశ్రమ ప్రభుత్వ లక్షణం ఉంది, పరాధీనత అన్నదైతే దీనికి లేదు. రెండవది, ఒక గ్లామర్, పొలిటికల్ గ్లామరు, సోషల్ ఈక్వేషన్స్ అన్నీ ఉన్నటువంటి ఇంకొక సెకండ్ ఇన్ కమాండ్ లీడర్ ఒక ఆయన ఉండడం అన్నది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం. ఇటువంటి పరిస్థితి కూడా గతంలో ఎప్పుడు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా లేదు. సో ఇవి 2 ప్రత్యేకమైన అంశాలు. మూడవది, పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావడంలో జనసేనానిగానే కాకుండా సోషల్ ఈక్వేషన్స్లో వచ్చిన ఒక పెద్ద మార్పును కూడా ఇది సూచిస్తుంది. అంటే 2014లో చంద్రబాబు గెలిచినప్పుడు మొదటిసారిగా ఫలానా వాళ్ళు, ఆ వర్గం వాళ్ళు ఓట్లు వేశారు కాబట్టి ఆయన రాగలిగాడు, పవన్ కళ్యాణ్ బలపరిచినందువల్ల అని అందరూ అన్నారు. అదే 2019లో వాళ్ళు మళ్ళీ ఇటు మొగ్గారు. ఇప్పటికి వచ్చేసరికి వాళ్ళు ఇటు మొగ్గారు. సో దీనికి ఒక గుర్తింపు, మీరు తరచూ వాళ్ళ లేఖలు ఇవన్నీ కూడా మనం చాలా కాలం చర్చిస్తూ వచ్చాం కదా. కాబట్టి దీంట్లో ఒక సోషల్ ఈక్వేషన్ కూడా ఉంది. పొలిటికల్ సిగ్నల్తో పాటు, రాజకీయ సంకేతంతో పాటు ఒక సామాజిక సమీకరణకు సంబంధించినటువంటి సారాంశం కూడా మనకు కనిపిస్తుంది. దీన్ని మరి పూర్తి న్యాయం చేసి ఆ సమతుల్యత కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. వాళ్ళు చేస్తారని మనం ఆశిద్దాం. అంటే ఇక్కడ మనం చూస్తే సార్, ఈ కేటాయింపులోని చాలా కీలకమైన శాఖల పవన్ కళ్యాణ్ గారు